మన హిందూ ధర్మంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క పేరు వినని వాళ్ళు కానీ ఆయన యొక్క లీలలు ఆయన యొక్క గొప్పతనం తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. మనం ఉగ్గుపాలతోనే రామనామంతో మనం ప్రారంభిస్తాం. పసిపిల్లలకి ఉగ్గుపాలు పోసేటప్పుడే రామ 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 అనిపిస్తాం మనం. ఆ రామనామం పెరిగి పెద్దదై రామాయణ కథాగానంగా వ్యాప్తి చెందే విధంగా మనసుల్లో ప్రతి వాళ్ళ మనసులో కూడా నిలిచిపోతూ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనకి ప్రతి ఇంట్లో మనకు పేర్లు కూడా శ్రీరామచంద్రమూర్తి అనో శ్రీరామ్ అనో ఇలాగా మనం రాముడి పేర్లతోనే చాలామంది ఇళ్లలో పేర్లు ఉంటాయి. అంటే దానికి అర్థం ఏంటంటే ఈ రామనామాన్ని నిత్యం ఇంట్లో పిలుస్తూ ఉంటే అత్యంత పుణ్యప్రదం, ఎటువంటి దోషాలు ఉండవు అని ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం మనకి హిందూ ధర్మంలో. అందుకనే పిల్లల పేర్లు అందరూ కూడా రాముడి పేరు కలిసి వచ్చే విధంగా మొదల్లో కానీ మధ్యలో కానీ చివరిలో కానీ రామ అనే పేరుతో మనకి పిలుస్తూ ఉంటారు. చాలామందికి ఇది అనుభవమే. అటువంటి రామనామం అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఆ రామనామ ధ్యానము నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటే మన మనసు శుద్ధి అవుతుంది. మన మనసులో ఎటువంటి కల్మషాలు ఉండవు, ఎటువంటి చెడు ఆలోచనలు రావండి. మనస్సు ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో చెడు ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి నిరంతరం కూడా మనం నామధ్యానం, రామనామ ధ్యానము, ఏదో ఒక నామధ్యానం చేస్తూ ఉన్నామంటే మనసు ఎప్పుడు స్వచ్ఛంగా ప్యూర్గా ఉంటుంది. ఇది మీరు అలవాటు చేసుకుంటే మనకి ఎటువంటి చెడు ఆలోచనలు రావు. ఇది మాత్రం చాలామంది అనుభవైకమైత్యమే. కాబట్టి ఎక్కడో త్రేతాయుగంలో జరిగినటువంటి రామ కథని, వాల్మీకి మహర్షి రచింపడి ఉండే రామాయణాన్ని ఈనాటికి కూడా మనం యుగాలు దాటిపోయినా కూడా చెప్పుకుంటున్నామంటే అది కేవలం శ్రీరామచంద్రమూర్తి ధార్మికత, ధర్మమూర్తి శ్రీరామచంద్రుడు. అత్యంత పరమ పవిత్రమైనటువంటి రామనామం. అత్యంత ధర్మాత్ముడు ఎవరు అని చూస్తే నారదుడిని అడిగితే వాల్మీకి మహర్షి శ్రీరామచంద్రమూర్తి అని చెప్పాడు. అంత గొప్ప పవిత్రమైనటువంటి నామం రామనామం. కైలాసంలో శివుడు నిత్యం ధ్యానం చేసేది ఏ నామంతో మీకు తెలుసా? రామనామ ధ్యానం చేస్తూ ఉంటాడు శివుడు ఎప్పుడు కైలాసంలో. ఇది చాలా మందికి తెలియదు. శివుడు ధ్యానం చేస్తున్నాడు, ఏం చెప్తాడు, మనసులో ఏం ధ్యానం చేస్తాడో అని చాలా మందికి అనుమానం వస్తుంది. ఆయన చేసే నామం ఏంటంటే రామనామమే. శివుడు నిత్యం రామనామ ధ్యానం చేస్తూ ఉంటాడు. అంత గొప్పది, అంత అద్భుతమైనటువంటి శక్తి కలది రామనామం. కాబట్టి మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి భక్తి అనే బీజం వేస్తే అది పెరిగి పెద్దదై వాళ్ళ జీవితాలని శుద్ధం చేస్తుంది, పవిత్రం చేస్తుంది. ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈనాటి సాయంత్రం వాతావరణం అనుకూలించింది, చాలా సంతోషంగా ఉంది. చక్కగా కార్యక్రమం ఆశాంతం చాలా సంతోషంగా చేసుకోగలిగాం. నిన్న మొన్న కూడా మనం భయపడుతూ బతికాం. నిన్న మొన్న ఈదురుగాలులు వర్షాలతో కార్యక్రమం గందరగోళ స్థితిలో పడింది. కానీ ఇవాళ ప్రకృతి అనుకూలించింది, చక్కగా ప్రోగ్రాం చేసుకున్నాం. అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాం, సంతోషంగా ప్రోగ్రాం చేసుకుని. మనకి ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి కోదండ రామాలయం ఆలయ కమిటీ వారందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా నారాయణ గారికి, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ అనండి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ నామం చాలా గొప్పదండి. మనకి తెలియదు దీని యొక్క పవర్ మనకి తెలుసు, కానీ మనం చెప్పలేకపోతూ ఉంటాం. ఇది నిత్యం మీరు మనసులో ధ్యానం చేస్తూ ఉండండి, దీని శక్తి ఏంటో మీకు తెలుస్తుంది. కాబట్టి జై శ్రీరామ్ నామంతో నిరంతరం మన జీవితాన్ని పరిశుద్ధం చేసుకుందాం.